అసలు వీళ్ళు ఎలా ఎంట్రీ చూడాలి. వీళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారంటే కో ప్రొడ్యూసర్ గారు అండ్ విక్టిమ్ ఒక సాంగ్ చేయాలి అని. వాళ్ళ స్టేటస్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళు శ్రీ పిక్చర్స్ అనేటువంటి బ్యానర్తో ఇంతకుముందు కొన్ని చిన్న చిత్రాలు కానీ సాంగ్స్ కానీ నుంచే తన యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు. అండ్ బొంబాయిలో కూడా కొన్ని సీరియల్స్ చేశారు. ఇప్పటికీ అవి మనకు వస్తూనే ఉంటాయి. అండ్ బిగ్ బాస్ సెలబ్రిటీ. ఈ శ్రీ పిక్చర్స్ని 2019లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక సాంగ్ తీద్దాం. ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి ఇండియాలోనే నెంబర్ 1 యూట్యూబర్గా ఉన్నాడనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఒక సాంగ్ తీద్దామనే ఉద్దేశంతో ఒక మీడియాలో ఉన్నటువంటి కలిసిన సందర్భంలో ఈ హర్ష సాయి అనేటువంటి వ్యక్తి ఒక 2-3 సిట్టింగ్స్ ఐటీసీ కోహినూర్స్లో ఇలా అయిపోయిన తర్వాత వీళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని వెరిఫై చేసుకోవడం జరిగింది. నా దగ్గర ఒక స్టోరీ లైన్ ఉంది. ఈ స్టోరీ లైన్తో మనం సినిమా తీస్తే మీరు ప్రొడ్యూసర్స్గా ఉండి, నేను డైరెక్టర్గా ఉండి, నేను హీరోగా ఉండి, అండ్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తను ప్రొడ్యూసర్గా అండ్ హీరోయిన్గా ఉంటే ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అని తన మూవీని శ్రీ పిక్చర్స్ ద్వారా తీయాలనే ఉద్దేశంతో అతను వచ్చాడు. సో మనం అతని క్యారెక్టర్ అనాలిసిస్ మనం చేసుకుంటే ఒక పేదవాడికి ఒక బార్బర్ని మిలీనియర్ చేయాలి అంటే అతని వీడియోస్ మీరు చూసుంటారు. ఎంత బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకుంటాడండి? వాళ్ళ టీంని పంపించి అతని ఫినాన్షియల్గా అతను ఏంటి. ఎస్ చూశానండి. ఏ ఊరు? బార్బర్ని మిలీనియర్ చేసే వీడియో మీరు చూసారా? అది మీరు క్వశ్చన్ చేయాలి హర్ష సాయిని. మీరు క్వశ్చన్ చేయాలి సార్. అది హర్ష సాయిని మీరు క్వశ్చన్ చేయాలి. నేను చెప్తున్నా, ఇంత బ్యాక్గ్రౌండ్ అతను వెరిఫై చేసుకుంటాడు. ఒకళ్ళకి 5 లక్షలు దానం చేయాలంటే అతను చేసుకున్నాడు కాబట్టి అలాగే తన ఫస్ట్ డెబ్యూ మూవీకి వీళ్ళ దగ్గర ఫినాన్షియల్ క్రెడిబిలిటీ ఉందా లేదా అని వెరిఫై చేసుకున్నాడు. ఫస్ట్ నన్ను చెప్పనివ్వండి. వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే తను ఆ సినిమాలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి అనేది జరిగింది. ఆ అకామిడేషన్ ప్రొవైడ్ చేసే టైంలో ఈ నార్సింగిలోని ఒక విల్లాలో వీళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. ఆ విల్లాకి విక్టిమ్ని ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు. స్క్రిప్ట్ అతని దగ్గర ఓన్లీ లైన్ మాత్రమే ఉంది. ఇప్పుడు స్క్రిప్ట్ డిస్కషన్స్ ఎలా జరుగుతాయో మీకు తెలుసు. సో విక్టిమ్ని రమ్మని చెప్పడం, అక్కడికి విక్టిమ్తో పాటు అతను ఆల్కహాల్ కానీ ఇలాంటి డ్రింక్స్ అన్కాన్షియస్ స్టేజ్లోకి తీసుకొని డ్రింక్స్ ఇవ్వడం, తర్వాత తను కొన్ని మన నోటితో చెప్పలేనటువంటి అంటే కొన్ని నగ్న చిత్రాలు తన అన్కాన్షియస్ స్టేజ్లో తీసి తన కెమెరాలో బంధించడం, తన కెమెరాలో ఉంచడం, ఆ తర్వాత తన మీద లైంగిక దాడి ఇలాంటివి చేయడం, తర్వాత అవి చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం. వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే తను లీగల్గా కంప్లైంట్ ఇవ్వాలి, డిఫెండ్ చేయాలి అనుకుందో అల్టిమేట్ స్టేజ్లో ఇంకా ఈ వివాదాన్ని సర్దుమర్చాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారితో మాట్లాడించి ఎలా అయినా సరే ఈ వివాదాన్ని ఇక్కడ సర్దుమర్చాలనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు ఒక ఫాల్స్ ప్రామిస్, మీరు సెలబ్రిటీ, తను సెలబ్రిటీ, మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఈ సినిమా సక్సెస్ అవుతుంది, మీకు పెళ్లి చేస్తాను అనేటువంటి ప్రపోజల్ పెట్టడం, ఆ పెళ్లి అనే మాటతో నమ్మించి, ప్రేమ అనే మాటతో నమ్మించి సినిమాని ఇంత దూరం తీసుకొని రావడం, దాన్ని ఎలా షూట్ చేశారు, బ్లూ మ్యాట్ కూడా యూజ్ చేయకుండా ఎలా షూట్ చేశారు అనేది మీరు ఆల్రెడీ చూశారు. ట్రీజర్ ఎంత గ్రాండ్గా రిలీజ్ అయిందో కూడా మీరు చూశారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ రైట్స్ ఎవరి దగ్గర ఉంటాయండి? స్టోరీకి సంబంధించినవి రైట్స్ అన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నాయి. ఆ సినిమాకి అది రిలీజ్ అయితే 10 మిలియన్ వ్యూస్ వరకు, 12 మిలియన్ వ్యూస్ వరకు వెళ్ళటం మనం చూసాము ఆల్రెడీ. నెట్ఫ్లిక్స్ కూడా వీళ్ళని అప్రోచ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఈ సినిమా 100 కోట్లు వెళ్తుంది, 200 కోట్లు వెళ్తుంది అని అతను చెప్పిన ఆడియోస్ని పోలీసు వారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అతనికి ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆ లాభం ఏదో వస్తే ప్రొడ్యూసర్కి వస్తుంది అనుకున్నాడు కాబట్టి, నాకు కేవలం రెమ్యునరేషన్ వస్తుంది అనుకున్నారు కాబట్టి విక్టిమ్ని మళ్ళీ హెరాస్ చేయడం మొదలుపెట్టాడు. నాకు కాపీ రైట్స్ ఇవ్వండి. ఈ సినిమాలో తన ఒక్కళ్ళదే ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇంకా ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు బాలాగారు ఉన్నారు, ఇంకా ఒక సినిమాకి బిహైండ్ చాలామంది ఉంటారు వర్క్ చేసేవాళ్ళు. తన ఓన్ డెసిషన్ కాదు. ఇప్పుడు ఆ కాపీ రైట్స్ కోసం మళ్ళీ తను బ్లాక్మెయిల్ చేయడం, సొసైటీలో కొంతమంది సెలబ్రిటీస్ని ఈ సంవత్సర కాలంలో
ఏ ఇంటిమసీ లేకుండా, ఎలాంటి ఇది లేకుండా, తనకు అనుకూలంగా తను ఏ క్రైమ్ అయితే చేశాడో తనకు కావాల్సినట్టుగా తినని డిఫేమ్ చేయడం కోసం, విక్టిమ్ని డిఫేమ్ చేయడం కోసం కొన్ని ఫ్యాబ్రికేటెడ్, కొన్ని ఎడిటెడ్, కొన్ని స్క్రిప్టెడ్ ఆడియోస్ అన్ని పెట్టుకోవడం, కొంతమంది సెలబ్రిటీస్ని, కొంతమంది యూట్యూబర్స్ని ఐటీసీకి పిలిపించుకొని పర్టికులర్గా మోర్ దెన్ 100 మెంబర్స్కి పిలిపించి వాళ్ళకి వినిపించడం, వీళ్ళని డిఫేమ్ చేయండి, వీళ్ళకి వచ్చే ఫైనాన్షియల్ ఫండింగ్ రాకుండా చేయండి, వీళ్ళని సర్వనాశనం చేయండి అని కంకణం కట్టుకోవడం, ఇవన్నీ చేశాడు. ఇది కంప్లైంట్లో మెన్షన్ చేశారు. దీన్ని మిస్లీడ్ చేయడం కోసం, మీడియా సంస్థలకి మిస్లీడ్ చేయడం కోసం 2 కోట్ల కోసం ఫైల్ చేసిన అటువంటి బాధితురాలు 2 కోట్లు మోసం చేశాడు అని ఉంటుంది. ఎక్కడ కంప్లైంట్లు లేదండి. అసలు జరిగిన విషయం ఇది. దీని తర్వాత అతని ట్రాప్లోకి మీడియా సంస్థలను వాడుకుంటున్నాడు. లీడ్ అతనే ఇస్తాడు ఇన్ఫర్మేషన్. మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉన్నాడు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాదాపు నెల రోజులు గడుస్తుంది. అయినప్పుడు కూడా ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారని మీరు చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈరోజు పోలీసు వారితో క్లియర్గా మాట్లాడడం జరిగింది. అతను దేశం వదిలిపెట్టి పారిపోయాడు. లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. నిన్న వాళ్ళ తండ్రి గారికి అండ్ ఇమ్రాన్ అనే ఇంకొక యూట్యూబర్కి యాంటిసిపేటరీ బెయిల్ కోసం వాళ్ళు వేసుకోవడం వాళ్ళు జరిగింది. జడ్జి గారు క్లియర్గా అడిగారు, మీరు ఇంకా అక్యూజ్డ్గా చేర్చకముందే మీరు ఎలా వస్తారు అని బెయిల్ రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. సార్, ఇప్పుడు విక్టిమ్కి సంబంధించిన ఆడియోలు బయటకు వచ్చాయి, అవన్నీ కూడా తీసేయాలంటున్నారు కదా. అదేవిధంగా హర్ష సాయికి సంబంధించిన ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. అవి ఎలా వచ్చాయి? అక్యూజ్డ్కి ఒకే రైట్. కోర్టు ఫైనల్ చేయలేదు లేదు. అది అక్యూజ్డ్కి ఎఫ్ఐఆర్ మాత్రమే అయింది. అది అక్యూజ్డ్కి విక్టిమ్కి సేమ్ రైట్స్ ఉండవు. రైట్. నువ్వు నిందితుడివి, నీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే మీరు పెట్టండి కోర్టుకి. వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మీడియాకి రిలీజ్ చేయలేదు. వీళ్ళ దగ్గర ఏమున్నా సరే. నా క్వశ్చన్ స్ట్రైట్ గా ఒకటే, ఆడియోలు ఎలా వచ్చాయి బయటికి? ఆడియోలు ఎవరు రిలీజ్ చేశారండి? అదే నేను అడుగుతున్నాను, ఎవరు రిలీజ్ చేశారు? అది ఎవరు ఆడియోలన్నీ కాదు సార్. ఇప్పుడు విక్టిమ్ కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆడియోలన్నీ కూడా బయటికి వచ్చాయి, హర్ష సాయి రిలీజ్ చేశారని మీరు చెప్పారు ఇప్పుడు. సో అదే విధంగా హర్ష సాయికి సంబంధించిన ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. ఓకే. వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఓకే. అది ఎలా వచ్చాయి? ఎవరు వచ్చారు? మేబీ ఏ థర్డ్ పర్సన్ రిలీజ్ చేయొచ్చండి. హర్ష సాయి బెట్టింగ్ మాఫియాలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. వీళ్ళ దగ్గర కూడా కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు అదే విషయం మీద యువ సామ్రాట్ అనే వ్యక్తి 6 నెలల నుంచి సంవత్సర కాలం నుంచి ఫైల్ చేస్తూ ఉన్నాడు. అతని మీద 3 తప్పుడు కేసులు హర్ష సాయి పెట్టించగలిగాడు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి. అతను చేసి ఉండొచ్చు కదా, మనం చెప్పలేము ఎలా చేశారనే దాని గురించి. కానీ ఇతను తన టీమ్స్ తోటి పర్టికులర్గా భరత్ అనే వ్యక్తితోటి, రియాజ్ అనే వ్యక్తితోటి, ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్లో ఎక్కడెక్కడ వీళ్ళు మీట్ అవుతున్నారు ఏంటి అనేది అవుతుంది, మొత్తం తీస్తూ ఉన్నారు బయటికి. సో అలా వస్తాయి బయటికి. అండ్ మేము ఇవ్వాల్సిన ఎవిడెన్స్ అంతా పోలీసు వారికి సబ్మిట్ చేశారు విక్టిమ్. ఒకవేళ మీడియాలో రిలీజ్ చేస్తే దానికి క్రెడిబిలిటీ ఉండదు ఫస్ట్. ఇప్పుడు సినిమా వర్త్ ఎంత సార్? మొత్తం ఈ సినిమాకి సంబంధించి మొత్తం దానికి సంబంధించిన మొత్తం వర్త్ ఎంత ఉంటుంది? అది ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కో ప్రొడ్యూసర్ గారు చెప్పండి. అదే సినిమాకి